నమస్కారం స్వామి. వినోద్ స్వామి మాట్లాడొచ్చునా స్వామి? స్వామి సుఖంగా మాట్లాడొచ్చు నాయన, చెప్పు. స్వామి 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 మామూలుగా ఆత్మ విచారణ అన్నప్పుడు ఏదైనా ఒక తలంపు వచ్చినప్పుడు ఈ తలంపు ఎవరికి అని ఒక ప్రశ్న అది ప్రశ్నించుకోమంటారు కదా స్వామి మహర్షి. అప్పుడు దేహమే నేను అన్న వాడికి ఈ తలంపు వచ్చినది అని సమాధానం దొరికినా ఆ ఆ అనుకునేవాడు ఆ నేను ఎవరు అన్నప్పుడు ఏం చేయాలి స్వామి? ఆ నేను లేదన్న సంగతి ఒక్క ఆత్మ స్వామి ప్రకాశంతోనే తెలుస్తుంది నాయన, స్వామి కాకపోతే తెలియదు. స్వామి ఎందుకని చీకట్లో ఉన్న వాడికి అంతా చీకటిగానే ఉంటుంది. ఏమీ స్వామి లేదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? వెలుతురు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ చీకట్లో ఏం లేదు. అవును ఇక్కడ అవును కూడా స్వామి. దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి జీవుడికి ఇది సత్యం అనుకుంటూ ఉంటాడు. దాన్నే మనం అజ్ఞానమని, అంధకారమని, దేహాత్మ బుద్ధి అని, మాయ అని చెప్పుకుంటాం. ఇక్కడ మహర్షి స్వామి చెప్పడం బాగానే ఉంది. శంకరులు ఇదే మాట అన్నారు నాయన. దేహం నా, స్వామి నువ్వు దేహం కాదు, ఎవరివి ఆలోచించమంటాడు. ఆలోచిస్తే నీకు సమాధానం రాదు నాయన. అక్కడ కూడా ఒక్క అనుగ్రహము చేతనే స్వరూప జ్ఞానము ప్రకాశించిన స్థితిలోనే ఇది లేదని బయటకు వచ్చి చెబుతాం. స్వామి ఉదాహరణకి నిద్రపోతున్నావు, నిద్రలో ఏముందో చెప్పలేవు కదా. ఏమి లేవు స్వామి. చెప్తావు, నాకు ఇక్కడ ఏం తెలియదు, హాయిగా నిద్రపోయానని ఇక్కడ చెబుతావు. అవును స్వామి. విధంగా ఈ ఆలోచన ఎవరికో చూడు అంటే నాకంటావు. ఈ నాకు నేను అన్నావు బాగానే ఉంది. ఆ నేను ఉందేమో చూడు అనటానికి ఈ నేను అన్యంగా ఏదన్నా ఉంటే అనుకోవచ్చు. ఇది లేదు, ఆత్మ ఏకంగా ఉంది. ఆత్మ ఇలా కనపడుతుంది స్వామి. ఉదాహరణకు స్వామి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇక్కడ తీసి అక్కడ పెట్టు అనేటువంటి తలంపు వచ్చింది అనుకోండి స్వామి. ఆ తలంపు ఎవరికి వచ్చింది అని అంటే దేహమే నేను అనుకున్న వాడికి వచ్చింది అనే సమాధానం నాకు దొరుకుతుంది కదా స్వామి. ఈ దేహమే నేను అనుకున్న వాడు అన్ని అవస్థలో ఉన్నాడా లేదా అనేటువంటి విచారణ చేయమంటారా స్వామి? అట్లా తెలియటం వల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదు స్వామి. అహంకారం ఉంది, స్వామి సూక్ష్మ దేహాలతోటి తిరుగుతూ ఉంది మాయాని. ఈ మూడి అవతల ఉంటుంది ఆత్మస్థితి, ఇక్కడ ఉండదు నాయన. వీడు జీవుడు ఇది అసత్యము, ఇది లేదు, నేనంటే ఆత్మని ఎన్నటికీ తెలుసుకోలేడు. ఇది నా అనుభవం. అట్లా కుదరదు. శంకరులైనా చెప్పడం తేలిగ్గా ఉంటుంది. నువ్వు దేహం కాదు, నీవే ఆత్మవేని. ఆత్మ అంటే ఏంటో తెలియదు జీవుడికి. నీది కాదు, నీవు అదేను. ఉపనిషత్తు వాక్యం కూడా అదే చెబుతుంది. అదేంటి శివోహమనో సోహమనో అహం బ్రహ్మస్మి ఇటువంటి మాటలు చెబుతుంది. అంటే అది నీవై ఉన్నావని. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంది? విచారించడం బాగానే ఉంది. విచారించటం వల్ల నీకు ఆత్మప్రకాశం కాదు, ఒక అనుగ్రహంతోనే అవుతుంది. అయోమయ పడతాడు ఆయన. వీడేం చెయ్యలేడంటే ఆలోచనతోటి సత్యాన్ని గ్రహించటం కుదరదు స్వామి. మహర్షుల వారు ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళు, అది పుట్టుక స్థానాన్ని వెతుకు, నీవెవరో తెలుసుకో, ఇవన్నీ ఇది వారు అంటున్న వాటిలో అంతరార్థం ఏమి స్వామి? ఆయన ఏమన్నా చేశాడా ఆ పని? లేదు స్వామి, లేదే. మరణానుభవం వచ్చింది. అవును స్వామి. ఏమైనా కూడా బయటకు వచ్చి చెబుతున్నారు, విచారం ఇది లేకపోతుంది, అనుగ్రహం ప్రకాశిస్తుందని. కార్యాకారణ సంబంధాలు ఉండవని విచారం చేశాను. నేను దేహం కాదు అంటే ఆత్మని దేవుడు తెలుసుకునే స్థితిలో ఉండడు, కుదరదు. ఎందుకంటే భయభ్రాంతిలో పాము తెలుసుకోగలదా? తెలుసుకోలేదు స్వామి. తెలియదు.
ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆహా! అంటే స్వామి గాఢ నిద్రలో ఉండి ఇది గాఢ నిద్ర అని అనుకుంటే అప్పుడు అది గాఢ నిద్ర కాదు కదా స్వామి. అట్లాగా స్వామి? గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు తెలియటం. ఆ! స్వామి. బయటకొచ్చి చెబుతున్నారు నిద్రలో ఉంది. ఆ! అదే. అదే. ఆ! స్వామి. కాబట్టి ఆలోచన లేకపోతే ఆత్మని చెప్పడం స్వామి. ఆత్మని తెలుసుకునేవాడు జీవుడు కాదు. జీవుడు ఆ! తెలుసుకోలేడు. లేడు. ఓహ్! స్వామి. అర్థమవుతుంది. అర్థమవుతుంది స్వామి. జీవాత్మ భావము, వ్యక్తిత్వ భావము అంటిపెట్టుకొని ఆత్మ ప్రకాశం కొరకై చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా అది సఫలం కాదు కదా స్వామి. కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే సార్. అందుకే మౌనం. స్వామి ఇక్కడ ఒక చిన్న మౌనం అంటే స్వామి ఇప్పుడు మామూలుగా వాచ ఒక మౌనం మాట్లాడకుండా ఉంటారు స్వామి. కానీ మానసికంగా ఎన్నో ఆలోచనలు స్వామి. కర్త లేని స్థితే మౌనము. ఆహాహా! ఆలోచన లేకపోయినంత మాత్రాన నువ్వు దాని మౌనాల్లో ఎన్నో రకాలు ఉన్నాయన్నాడు. వాచక మౌనము, చక్షు మౌనము, ఇంకోతో స్పర్శ మౌనము, ఆగకుండా ఉండటము, మాట్లాడకుండా ఉండటము, కళ్ళతో చూడకపోవటము. ఇది స్వామి. అంటే పంచేంద్రియములతో పని చేయకపోవటం మౌనం కాదు. నేను చెప్పాలంటే నాయన నా అనుభవంలో మౌనం అంటే ఆత్మే. ఆహా! స్వామి. ఇతని మౌనం అని ఎందుకన్నారు? సృష్టి లేదు, జీవుడు లేడు అక్కడ. ఆ విషయం బయటకు వచ్చి చెబుతాం. ఇప్పుడు నిద్రపోతున్నావు, నిద్రలో చెప్పు చూద్దాం, చెప్పలేవు. ఇది చెప్పలేము స్వామి. బయటకు వచ్చి చెబుతావు, నాకేం తెలీదు, హాయిగా నిద్రపోయినానంటావు. అవును స్వామి. అసలు నిద్రలో ఉన్నావో లేదో కూడా తెలియదు. కరెక్టే స్వామి. కాబట్టి నాయన ఏ మహనీయుడైనా చెప్పడం తేలిగ్గా ఉంటుంది, స్వామి. అది ఆచరణ యోగ్యం కాదు. ఎందుకని? వారెప్పుడు చేయలే ఆ పని. స్వామి ఇప్పుడు మౌనమే శరణ్యం. ఇందులో స్వామి మౌనం ఈ జీవభావము, వ్యక్తిత్వ భావము అంటిపెట్టుకున్న వాడు కూడాను మౌనంగా ఉండలేడు కదా స్వామి. ఇక్కడ మౌనం అంటే నువ్వు మళ్ళీ భౌతిక మౌనం తీసుకుంటున్నావు, స్వామి. మౌనం తీసుకుంటున్నావు, వాచక మౌనం తీసుకుంటున్నావు, స్వామి. అనుకుంటున్నావు. అది కాదు. స్వామి. మౌనం అంటేనే ఆత్మస్థితి. మౌనమే శరణ్యం అంటే ఆత్మే శరణ్యం, గురువే శరణ్యం, జ్ఞానమే శరణ్యం అని అర్థం. స్వామి మౌనంగా ఉండు అని పెద్దలు అన్నప్పుడు నీ యొక్క సహజ భావంలో నేను అనే భావంలో ఆలోచన రాహిత్య స్థితిలో ఉండు అని ఆ స్వామి అర్థము. అంతేగా మరి. ఉన్నావు ఆల్రెడీ. ఆయన ఆత్మవు. ఆలోచన వచ్చినప్పుడు ఆ శాంతికి భంగం కలిగింది. ఆలోచన ఉంది అంటే దేహాత్మ బుద్ధి. స్వామి. ఆయన అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. నీకు ఆలోచన వచ్చింది అంటేనే సంస్కారము జగత్తు కనపడుతుంది. అవును స్వామి. కాబట్టి భంగంగా ఉన్నటువంటి పళ్ళు మారుకుని కూర్చోవడం రాయిలాగా కాదు నాయన. స్వామి. నువ్వు కర్తవ్య కాదు, స్వామి. ఇదే మౌనము. అహంస్ఫురణే మౌనము. రీసెంట్ గా అహంస్ఫురణ గురించి కూడా యూట్యూబ్ లో పెట్టాను, ఒకసారి వినోద్ కూడా. స్వామి చూస్తున్నాను స్వామి. అది ఏంటంటే నాయన, ఈ మౌనం అనేది మాయలో రైతులు అపార్థం చేసుకుంటారు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఊరక ఉండటం అంటే ఏమిటి? దేనితోనూ కలవకుండా, దేనితోనూ సంబంధం లేకుండా ఒక ఆత్మ. ఆత్మ అంటే ఏంటో తెలియదు, దేవుడికి ఎన్నటికీ తెలియదు నాయన. స్వామి. పావుకి ఎన్నటికీ తెలియదు తాటు. అవును స్వామి. దేహాత్మ బుద్ధితో సంసారము, జగత్తు, మంచి చెడు, బంధాలు, ఏదో దేవుడు ఒకడు ఉన్నాడని, మోక్షమొకడు అనుకుంటాడు. స్వామి. మౌనమే శరణ్యం అంటే ఆత్మే శరణ్యము, జ్ఞానమే శరణ్యము, సత్యమే శరణ్యము అని అర్థం. స్వామి ఇప్పుడు మౌనంగా ఉండుట అని అంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి ఆ స్థితి పేరే మౌనమా స్వామి? ఎగ్జాక్ట్లీ, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. యు హావ్ నైస్లీ డిఫైన్డ్. స్వామి. స్వామి. నాయనా, స్వామి. అర్థమవుతుందా?
అర్థమవుతుంది స్వామి. అసలు నీకు సంకల్పం తల ఎత్తకపోతే అది మౌనం. స్వామి. అన్యత్వాన్ని చూడకపోతే మౌనం. స్వామి. అంటే ఆత్మస్థితిలో ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎటుపోయారో కూడా తెలియదు. ఇది మౌనం. సృష్టి స్వామి. లేవు. సృష్టి లేదు అక్కడ. అది మౌనం. స్వామి. నేను తనకు తానుగా చూసే స్థితే మౌనము. స్వామి. అది స్వయం ప్రకాశం నాయన. అది మనం స్వామి. ఒప్పుకోలేము ఇక్కడ. స్వామి అన్యము జాగ్రత్తావస్థలో స్వామి ఈ దేనికొకటి అంటే నాకు విడివిడిగా కనపడుతున్నటువంటి ఈ యొక్క జగత్తులో అన్యమే ఎరుగనటువంటి ఆ స్థితిని పొందుటకు ప్రయత్నం కానీ సాధన కానీ ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ మౌనమేనా స్వామి? అది మౌనం అంటే మళ్ళీ ఆలోచన లేని స్థితి. అంతేకాని నువ్వేదో సాధన చేసేది కాదు, సాధించేది కాదు నాయన. నువ్వు అనుకుంటావు భగవంతుని చూడాలని బయలుదేరతావు. భగవంతుని విడిగా ఉంటేగా నీకు ఆత్మే భగవంతుడే కూర్చున్నాడు. సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీ ఉనికిని కోల్పోతున్నావు. కోల్పోయినప్పుడు మిగిలింది ఆత్మే కదా. ఆత్మే భగవంతుడు అన్నాడు, ఆత్మే జీవుడు అన్నాడు. స్వామి స్వామి ఇప్పుడు ఇప్పుడు రమణులు చెప్తారు కదా స్వామి, ఇప్పుడు ఏదైనా ఒక తలంపు వచ్చినప్పుడు అది ఎవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకొని మౌనంగా ఉంటే, ఆ మౌనంగా ఉన్నప్పుడు ఏదైతే తలంపు వచ్చిందో దాన్ని విస్మరించడము అనేటువంటిదే కదా స్వామి రమణులు చెప్పినటువంటిది కూడా. అట్లా అర్థం చేసుకోవచ్చు. విస్మరించాలా ఉందా లేదా చూచేవాడే అసత్యము. మన ఆలోచన ఎలా చూడగలడు? స్వామి. ఆలోచించేవాడే మాయా. నేను అటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు అని ఉంటాడు. ఆలోచన అంటే చూడమంటే మాయా నేను మాయా ఆలోచనని చూడగలదా? చూడలేదు స్వామి. అదే అంటాడు. అంతవరకు అలా చేశానంటాడు స్వామి. అయితే రమణులు దేన్ని సూచిస్తున్నారు స్వామి? అంటే ఇది తలంపు ఎవరికి వచ్చిందో చూసుకో అని అన్నప్పుడు ఆయన నువ్వు దేహాత్మ బుద్ధి పెట్టుకున్నావు కాబట్టి నీకు ఈ తలంపు వచ్చిందని చెప్తున్నాడా స్వామి? అంతేగా మరి. అది విస్మరించమంటున్నారా స్వామి ఆయన? విస్మరించడం కాదు, అది ఉందేమో చూడు. నీ ఉనికి ఏమిటో చూడు. నువ్వు దేహం అంటున్నావుగా, నాది దేహం అన్నావుగా. అవును స్వామి. వాడు ఉన్నాడేమో చూడు. అట్లా స్వామి అలా చూడడము అంటే ఎరుకగా ఉండడమేనా స్వామి? చూడటము అంటే ఎరుకగా ఉన్నప్పుడు ఇది లేదని తేలిపోతుంది. అట్లా నువ్వు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు కదా. చూడలేవు స్వామి. ఆత్మగా ఉంటే నీ దేహమే కనపడదు. అవును స్వామి. అవేర్నెస్ గా ఎరుకగా ఉన్నప్పుడు ఈ దేహభావన ఉండదు, దేహభావన ఉన్నప్పుడు ఎరుక కూడా మనకి అనుభవంలో ఉండదు స్వామి. ఎందుకు ఉండదు? ఇంద్రియాలతోటి పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నావు, బయటికి పోతున్నావు. అవును స్వామి. అందుకు ఉండదు. కానీ కలగంటున్నా, బయటికి పోయినా, కర్మలాచరిస్తున్నా ఆత్మతోనే ఉంటావు, తెలియకుండా ఉంటావు. ఎందుకంటే నాయన ఆత్మ లేకుండా, జ్ఞానము లేకుండా ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, జగత్తు కానీ ప్రకాశించదు. ఇది గుర్తు. స్వామి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఆత్మజ్ఞానం వల్ల. గుర్తిస్తున్నావు అంటే ఆత్మజ్ఞానం వల్ల. ఇతరులు ఉన్నారు అంటే ఆత్మజ్ఞానం. కనుక పోనీ ఆత్మ ఏమన్నా దీనికి సంబంధమా? ఏ సంబంధం లేదు. స్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు ఉండవు నాయన. పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఇది అదృశ్యమైపోయినా నీకే బాధ ఉండదు. ఎందుకని నువ్వు ఆత్మగా. అవును స్వామి. స్వామి చిన్న అనుమానం ఏంటంటే స్వామి, ఇప్పుడు దేహాన్ని అంటిపెట్టుకున్నావు కాబట్టి ఈ తలంపులు నీకు వచ్చాయి అనేటువంటి సమాధానం దాకా వచ్చినప్పుడు అసలు అది దేహమే నేను అంటే ఈ జీవభావం ఉందో లేదో ఒకసారి చూడు అన్నప్పుడు అప్పుడు అక్కడ ఏం చేయాలి స్వామి? నేను అక్కడ అంటే అది జీవభావం కదా, విచారించుకోని. స్వామి గాఢ నిద్రలో ఉన్నాను స్వామి.
ఎట్లా ఉన్నావో చూడు మరి. కేవలంగా ఉన్నాను స్వామి. జాగ్రత్త అవస్థలో తీసుకురా. దేహాలు లేకపోతే ఎలా ఉన్నావో జాగ్రత్త అవస్థలో నిద్రించిపోని అట్లా. ఆహాహా! స్వామి అర్థమైంది స్వామి. ఏ, నీవు తీసుకొచ్చేది కాదు ఫస్ట్ పాయింట్. స్వామి. ఆత్మని ప్రకాశింప చెయ్యలేము. స్వామి. దాని ఎదుట ఇదంతా సాగుతుంది. ఈ అహంకారము తల్ల కూడా చెప్పా కదా, ఇదో పనిముట్టు. అవును. అవును స్వామి. ఆత్మ చేతిలో ఇది పనిముట్టు. భగవంత్ పట్టుకోగలరు. స్వామి. ఇంపాసిబుల్. స్వామి. స్వామి అంటే భగవంతుడు అనుకుంటేనే ఆయన అనుగ్రహం చేతనే మనకు ఆ ఎరుకలో ఉండేటువంటి ఆ స్థితి గాని, ఆ బలం గాని చేకూరుతుందంటారా స్వామి? నిన్ను అట్టి పెట్టి చేయకూడదు. నిన్ను అర్థం స్వామి. మాట్లాడుతుంది అది ఉన్నట్టు. ఆహా! అలా జీవుడిని అట్టి పెట్టదు. భగవంతుడు స్వామి. ఈ ఆత్మే. అహం అస్మి అంటున్నారు. అహం అనేదే పరబ్రహ్మము, దేవుడు. స్వామి. స్వామి ఇది శరణాగతి అంటారు కదా స్వామి. ఇప్పుడు శరణాగతి నేను శరణాగతి చేస్తున్నాను అన్నా గాని అది వ్యక్తిత్వ భావం జీవుడే ఇప్పుడు ఈ వినోదే అంటాడు కదా స్వామి. స్వామి అది ఉపయోగం లేదన్నా. శరణాగతి అంటే ఏమిటి? ఆలోచన రహిత, వ్యక్తిత్వ రహిత స్థితే శరణాగతి. శరణాగతి అంటే మౌనం అన్నా శరణాగతి అన్నా ఒకటేనా స్వామి? ఒకటేనాయన. శరణాగతి అన్నా, అహంకార రహితం అన్నా, ముక్త స్థితి అన్నా, ఆత్మ అన్నా, సత్యం అన్నా, మౌనం అన్నా అంతా ఒకటే. స్థితిని చూపిస్తాయి ఆయన. స్వామి. అర్థమైంది స్వామి. నువ్వేదో చెయ్యలేదనో, చేయలేకపోతున్నానో, ఎంతకాలం పడుతుందనో, ఎన్ని జన్మలు ఎత్తాలనో అనుకోవాల్సిన పని లేదు స్వామి. దానికి దీనికి సంబంధం లేదు. స్వామి ఇప్పుడు ఏదైనా ఒక వాసన ఉందనుకోండి స్వామి, ఏదైనా ఒక బలమైన హ్యాబిట్ కానీ అది మంచిదైనా లేకపోతే చెడ్డదైనా కూడాను వాటి యందు విస్మరణ అనేటువంటి సాధన అయినా చేయాలంటారా వద్దంటారా స్వామి? కూడా నీ కర్మలో ఉంటే చేస్తావు. ప్రారంధంలో లేకపోతే చేయలేము. చేయలేవు నాయన. ఇప్పుడు అందరూ యాత్రలు చేయగలరా? చేయలేరు స్వామి. మహర్షి అదే చెప్పుకున్నాడుగా, నేను ఇక్కడికి నేను నా కర్మలో ఉంటే వచ్చాను అన్నాడు. అవును స్వామి. తిరుచులలో ఉన్న మధురలో ఉన్న ఒకటే. ఎక్కడుంటే ఆత్మగా ఉన్నాడుగా. రావటం లేదు. అవును స్వామి. బుద్ధి ఒరిగేది ఏమిటి? ఏమీ లేదు. ఏమీ లేదు. ప్రదేశాలలో ఆత్మజ్ఞానం ఉండదు. ఫస్ట్ చాలా పవిత్ర స్థలం అని భావం. అసలు అర్థమైంది స్వామి. అపవిత్రం ఉంటే ఎక్కడా లేదు. పుణ్యక్షేత్రాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా నేను భూమి మీదే ఉన్నాను అనుకుంటే సరిపోదు. అది కూడా అనుకోవద్దు. నువ్వు ఆత్మగా ఉంటాయి స్వామి. చెప్పు. నువ్వు అనుకుంటావు బలాన్ చోటు ఉన్నాడని, పక్కలో దైవం ఉన్నాడని, కాశీలో ఈశ్వరుడు ఉన్నాడని అనుకుంటావు. స్వామి ఇవన్నీ భావనలకి పరిమితం. ఉన్నది నీవై ఉన్నది నీవై ఉన్నావు. పాయింట్ అది. స్వామి దానికి ప్రదేశాలు సృష్టితో సంబంధం లేదు నాయన, ఉండదు కూడా. అర్థమైంది స్వామి. కాబట్టి అయ్యో నేను యాత్రలు చెయ్యలేదే, అష్టాదశ పురాణాలు చదవలేదే, ద్వాదశ పీఠాలు చూడలేదే, శివక్షేత్రాలు మిస్ అయినని అనుకోవద్దు. అన్నీ నీ లోపలే ఉన్నాయి అనిపిస్తుంది. కంచెని చూడలేదు, అలా చూడలేదు, తిరుపతి చూడలేదు, ఎక్కడ ఏదీ లేదు. నీ మనస్సులో తలెత్తకపోతే నీవు ఆ పరబ్రహ్మమేను అని అర్థం. అర్థమైంది స్వామి. అది ఎలా ఉంటుందంటే నాయన, అంతర్యామిగా సర్వాంతర్యామిగా నడిపిస్తూ ఉంటుంది. అది సర్వ సృష్టిని నడిపిస్తుంది. నేను వదిలిపెడుతుందే? వదిలిపెట్టదు స్వామి. నీలో నీ చేత కర్మని చేస్తుంది, నీలో వైరాగ్యాన్ని తెస్తుంది, నిన్ను మిగల్చకుండా అది ప్రకాశిస్తుంది. చాలా స్వామి
అవి అంతా అది తేవడమే గానీ, మన ప్రయత్నం అంటూ ఒకవేళ ప్రారంధంలో ఉంటే జరుగుతుంది. లేకపోతే మన ప్రయత్నం పెట్టినా గూడా ఉపయోగం లేదు స్వామి. పెట్టలేవు అసలు నువ్వు. నీ ప్రయత్నం కూడా పెట్టలేవు. ఎందుకని ఒకటి ప్రోగ్రాంలో లేదు. ప్రోగ్రామ్‌లో లేదు. ఆలోచన రాదు నీకు. నీకు ఆలోచన ఉంది కాబట్టి ఫోన్ చేయగలిగావు. ఆ! స్వామి. ఇప్పుడు చేయలేవుగా. చేయలేను స్వామి. గతంలో ఎందుకు చేయలేకపోయినావు? ఆలోచన లేదు. లేదు కాబట్టి స్వామి. చేసేట్లా. కరెక్టే స్వామి. కాబట్టి ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా అజ్ఞానమే అని గుర్తించు. సత్యం కాదు నాయన ఇది. ఆహాహా! ఆ! స్వామి. సత్యం కాదు. స్వామి. గురువు లేడు, శిష్యుడు లేడు. అది కూడా పెట్టి ఇవాళ దీంట్లో ఆ! స్వామి. స్టేటస్ లో కూడా ఉంది. ఇద్దరు దేహం కాదు, ఉన్నది జ్ఞానం ఉంది. ఓకే స్వామి. ఇంకా సత్యమా బోధించడానికి రాదు, అన్యత్వం ఏదీ లేదు. ఎవరికి చెబుతారు? ఎవరున్నారని చెబుతాడు? ఆ! స్వామి. తన ఉనికే ప్రశ్నార్థకమైతే ఇతరులు ఉన్నారని ఎట్లా అంటాడు? కరెక్టే స్వామి. కాబట్టి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే మాయలో ఉన్నది నేను, అహం స్మరణ, లేనిది ఉన్న సృష్టి. అంటే శివుడు, జగత్తు, ఈశ్వరుడు, సంసారము, జరణ మరణాలు అసలు లేవు, అవి పుట్టలేదు. ఇది నా అనుభవం. స్వామి. అది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. ఎవరికి చేస్తారు అవును. కమ్యూనికేషన్? అర్థమైంది స్వామి. స్వామి ఏదైనా సాధన అనంటే ఒకే ఒక వాక్యం మౌనమే శరణ్యం. కరెక్ట్. నువ్వు స్వామి. ద్వైతంగా తీసుకున్నా ఆలోచన లేకపోవడమే అలవాటు చేసుకో. ఆత్మ సరే స్వామి. ఉంటే అది ఆత్మ కూర్చుంది మౌనమే. స్వామి. నువ్వు నిశ్చలంగా ఉంటే ఏమవుతుంది? ఉన్నానన్న ఎరుక ఉంది కదా అక్కడ. ఉంది స్వామి. దేహం లేకపోవచ్చు, ఎరుక ఉంది కదా. ఆ ఎరుకే ఉంది స్వామి. స్వామి. నువ్వు ఎట్నుంచి చూచినప్పటికీ ఆభరణం అనేది బంగారం లేకపోతే ఉండదు. అవును స్వామి. ఆభరణం లేనంత మాత్రం బంగారానికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా? ఏమీ లేదు స్వామి. ఇక్కడ కూడా అంతే. నీవు నీ సంసారము జగత్తు లేకపోయినా ఆత్మకు వచ్చిన నష్టం ఏది లేదని గుర్తించు. లేదు. స్వామి. సత్యము స్వయం ప్రకాశము. మరి ఇప్పుడు మోక్ష జ్ఞానము అభాసకాంతిలో ఇది ప్రకాశిస్తూ, మాయలో, స్వప్నంలో ప్రకాశిస్తూ, జాగ్రత్త, స్వప్న, అవస్థలు మూడు అసత్యాలే నాయన. స్వామి. ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యం, అట్లా ఉండదు. మూడు మెసేజ్. స్వామి. స్వామి కానీ సుషుప్తి లో కేవలంగా అంటే నాకు ఏది ఇప్పుడు మామూలుగా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో గోచరిస్తున్నాయి కాబట్టి అవి ప్రకాశిస్తున్నాయి స్వామి. అవి ఈ సుషుప్తిలో అవి ఏవీ లేకపోయినా, ప్రకాశించడానికి ఏవీ లేకపోయినా స్వయంగా ప్రకాశిస్తున్నాను కదా స్వామి. నేను ఉన్నాను కదా స్వామి. నీకు తెలియదుగా అక్కడ. నేనున్నాను తెలియదు స్వామి. జాగ్రత్తలో తెలియాలి. అవును స్వామి. ఎందుకని నీ పుట్టుక మరణం జాగ్రత్త అవస్థలో జరిగింది. అవును స్వామి. జాగ్రత్త అంటే దాన్ని ఏమన్నారు? అతి జాగ్రత్త అన్నారు దాన్ని, ఆత్మస్థితి. స్వామి. నీకు అన్ని తెలుసునని అనుకుంటున్నావు. అన్ని తెలుసుకున్నా ఆత్మ తెలుసుకోకపోతే అంతా వేస్టే. కనుక అతి జాగ్రత్త అనేది ఆత్మస్థితి. అది అనుభవంతోనే అది ప్రకాశిస్తుంది తప్ప వేరు సాధనల వల్ల, యోచనల వల్ల, కర్మల వల్ల కాదని గుర్తించు. సరే స్వామి. అర్థమైంది స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. ఆయన ఈశ్వరుడు అందరినీ కరుణిస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. అసలు సృష్టినే చూస్తున్నప్పుడు నిన్ను వదిలిపెడతాడు. ఆ సృష్టిలో బాగా నువ్వు వదిలిపెట్టాడు స్వామి. అది చూసుకుంటుంది. అదే ఆయన చూసుకుంటాడు.
ఆ! ఆయన స్వామి. నన్ను ఏ పని చేస్తే ఆ పని చేయిస్తాడంట. ఇప్పుడు నువ్వు చేసే పనులు కూడా ఆయన ప్రతిఫలం వల్లనే. ఆ! స్వామి. నా ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నా ద్వారా ఆయన అన్ని అది చర్యలు చేయిస్తున్నాడు. చేస్తున్నారనేటువంటిది గూడా శరణాగతిలో భాగమే గదా స్వామి. 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 అని గుర్తించు. That's all. ఆ! స్వామి. పని బట్టి ఎప్పుడు కంప్లైంట్ చేయదు కదా. హుహు. చేయదు స్వామి. ఇప్పుడు కూడా ఆ! స్వామి. నీవు చెయ్యటానికంటూ ఏది లేదు, అనటానికంటూ ఏది ఉండదు. ఏ పని ఏదైనా మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది. నాయన. అది అర్థమైంది స్వామి. అర్థమైంది స్వామి. ఇంకేమైనా ఉందా? ఏం లేదు స్వామి. చాలా క్లియర్‌గా ఉంది స్వామి. ఇప్పుడిప్పుడే ఎన్నో రోజుల నుంచి చదువుతున్నా నాకు లిటరేచర్ అర్థమయ్యేది కాదు స్వామి. సొంత వ్యాఖ్యానాలు అవి ఇవి చేసుకుంటున్నా గూడా ఈ స్పష్టంగా ఇప్పుడు ఉన్న విషయము నాకు అర్థమవుతుంది స్వామి. సంతోషం. ధన్యవాదాలు స్వామి. శుభం నాయన, శుభం. మౌనానికి మించిన సాధన లేదు. స్వామి. మౌనం ఇస్ ది హైయెస్ట్ ప్రేయర్ యాక్చువల్‌గా. మౌనమే శరణ్యం. ఏమైనా ఆ! ఉందా? స్వామి. స్వామి. థాంక్ యూ స్వామి. చెప్పు నాయన. స్వామి మాట్లాడొచ్చునా స్వామి? మాట్లాడు. చెప్పు, వినపడుతుందా? వినపడుతోంది స్వామి. చెప్పు నాన్న. స్వామి ఈరోజు ఈవినింగ్ లింక్‌లో దేహాభిమానమే అంటే దేహాభిమానమే అసలు మొట్టమొదటి పాపమని అక్కడ తెలియబడింది గదా స్వామి. ఇప్పుడు స్వామి ఆ దేహాన్ని అంటిపెట్టుకొని ఈ దేహాభిమానంతో, ఈ వ్యక్తిత్వ భావనతోనో ఇంగ ఎన్నో కర్మలు గదా స్వామి. ఆ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్నెన్నో కర్మలు అందులో క్షేత్రానికి వెళ్ళడము, వ్యాపారము, ఇంకోటి ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటాం గదా స్వామి. కానీ అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో వ్యక్తిత్వ భావనే ఉంటుంది కాబట్టి ఇంగప్పుడు అక్కడ ఇప్పుడు క్షేత్రంకి వెళ్తే పుణ్యము, నామం చేస్తే పుణ్యము, శివస్మరణ చేస్తే పుణ్యము, లేదంటే వ్రతాలు చేస్తే పుణ్యము, ఇటువంటి కాన్సెప్ట్‌లు కొంచెం అది కొంచెం అర్థం కాలేదు స్వామి. వివరిస్తారా స్వామి? నాయనా, ప్రతి ఒక్కడు కూడా పిడికెడు ప్రారంభంతో వస్తున్నాడు ఇక్కడికి. అవును స్వామి. తాను తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావము చేతనే యాత్రలు చేస్తాడు, శుభకార్యాలు చేస్తాడు, పాప పుణ్యాలు మూట కట్టుకుంటాడు. మళ్ళీ అవును స్వామి. పుణ్యము కూడా బంధహేతువై కూర్చుంటుంది నాయన. పుణ్యకార్యములు సహితము ఈ దేహాత్మ బుద్ధి అనే జీవుణ్ణి బంధిస్తుంది. ఏ నాయనా? స్వామి. అర్థం? స్వామి. అర్థమవుతుంది స్వామి. అయితే వీటికి ఆధారం ఏమిటి? అది ఆత్మే ఆధారం. ఆత్మే ఆధారం. ఆత్మ జీవుడికి ఎందుకు తెలియదు? తెలుస్తుంది. ఎప్పుడైతే వృత్తిరాహిత్యమై నిశ్చలమై నిలిచి ఉంటాడో అక్కడ ఆత్మే ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత. స్వామి. అట్టి పెట్టి ప్రకాశించదు నాయన. స్వామి. జీవుడు అంటే ఇందాక చెప్పుకున్నాక దేహాత్మ బుద్ధి కలగటమే మొట్టమొదటి పాపము. అవును స్వామి. పాపం అంటే అజ్ఞానము. అజ్ఞానం అంటే ఎలా చెప్పుకోవాలి? జ్ఞాన శూన్యత. స్వామి. చీకటిగా ఉందంటే ఏమంటాము? వెలుతురు లేదంటాం. వెలుతురు లేదంటే. కాబట్టి చీకటి అనేది సూర్యుడిలో లేనట్లు స్వరూప జ్ఞానమందు అసలు అజ్ఞానమే లేదు, పుట్టుకే లేదు, మరణమే లేదు, అసలు సృష్టే లేదు, అసలు జీవుడే లేడు. అది పాయింట్. స్వామి. కనుక నీవు ఎన్ని కర్మలు ఆచరిస్తున్నప్పటికీ ఇక్కడ నీవు తెచ్చుకున్నదే అనుభవిస్తున్నావు. ఇక్కడ కొత్తగా ఏది ఉండదు. స్వామి. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఎప్పటికైనా ఈ జీవభావన లేదని, ఉన్నది ఎరుక అని, ఆ అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడే నీకు తెలుస్తుంది. నీకంటే ఆత్మగా జీవుడుగా తెలియదు నాయన.
సో, ఈ వినోదం నష్టమైతే గానీ మనకు ఈ జీవుడు, జగత్తు, ఈ సృష్టి, ఈ ఈ యొక్క దేవుడు, ఈశ్వరుడు ఏవి లేవు అనేటువంటిది ఈ వినోదం నష్టమైతే తప్పించి కాదు కదా స్వామి. అట్లా ఉండదు. స్వామి. ఆత్మ ప్రకాశంలో వినోదం లేకుండా పోతాడు. స్వామి. ఇప్పుడు వెలుగు వచ్చినప్పుడు చీకటి లేకుండా పోతుంది, అంతేనా? అంతే స్వామి. చీకటి గాని అజ్ఞానము గాని దానంతటిది నష్టం కాదు. జ్ఞానముతోనే అజ్ఞానం పోతుంది, వెలుతురుతో చీకటి పోతుంది, అవునా కదా? అవును స్వామి. కాబట్టి స్వరూప జ్ఞానముతోనే సృష్టి లేదని చెప్పి నీవు మాత్రమే ఉంటావు అక్కడ జ్ఞానంగా. మళ్ళీ ప్రారంభ కర్మ ఉంది కదా, 1950 దాకా ఉంది. తిరిగి మళ్ళీ మనస్సు వస్తుంది. ఆ మనస్సు దగ్ధబీజంగా ఉంటుంది, తగలబడ తాడులా ఉంటుంది. 1950 దాకా ఉందిగా దేహం, ఉంది స్వామి. ఉన్నాడుగా. ఉంది స్వామి. ఆ కర్మలు అకర్మలు అన్నాడు, కర్తృత్వం లేని కర్మలు అవి. కాబట్టి ఇది లేదు అంటే ఆత్మని విడిచి లేదని, ఉన్నది ఆత్మతో ఉన్నదని. ఇప్పుడు ఉదాహరణకి ఆభరణం తీసుకుందాం, బంగారం లేకుండా ఆభరణం లేదు కదా. లేదు స్వామి. కాబట్టి ఆభరణం కూడా బంగారమే కదా. బంగారమే స్వామి. అదే విషయం మహర్షి కూడా చెబుతున్నారు. సర్వం కల్పితం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. మూల లేక చూచినప్పుడు దేహము, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు అని చెప్పారు స్వామి. ఇక్కడ స్వామి అంతా బ్రహ్మము అనేటువంటి మహర్షి స్వామి వారి యొక్క మాట మనకి అనుభవపూర్వకంగా ఉండాలి అంటే ఇప్పుడు నాకు ద్వైతమే అగుపడుతుంది కదా స్వామి. ఈ అనుగ్రహం చేత ఈ వినోదం నష్టమైన తర్వాతనే విను 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 ప్రకాశంలో ఉండడు, మళ్ళీ బయటకు వస్తుంది, దేహం వస్తుంది, ఉంటాయి, మనస్సు ఉంటుంది. కానీ ఆ మనస్సు దేనితోనూ బంధించబడదు, శుద్ధ సత్వ మనస్సుగా ఉంటుంది. అప్పుడు ప్యూరిఫైడ్ ఈగోగా ఉంటుంది, పోస్ట్ రియలైజేషన్ ఉంటుంది నాయన. లేకపోతే మహర్షి ఎవరితో మాట్లాడతాడు? మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడుగా. స్వరూప జ్ఞానంతో వెంకట్రామ అనేటువంటి యొక్క వ్యక్తి పోడు. వినపడుతుంది స్వామి. ఉంటాడు స్వామి, కేవలం ఉన్నట్లు ఉంటాడు స్వామి. కాబట్టి నీవు గ్రహించవలసింది ఒకటే. వినపడుతుందా? వినపడుతుంది స్వామి. నీవు దేహము కాదని నిశ్చలంగా ఉండు, అంతవరకు కర్మలు ఆచరించు. ఇబ్బంది లేదు, కర్తృత్వం ఇబ్బంది. మహర్షి కర్మలు చేస్తాడు, నువ్వు చేస్తావు, అందరూ చేస్తారు. ఈ మాయలో అందరూ ఆత్మజ్ఞులేనాయన. ఆత్మ లేకుండా ఒక్క పని నడవదు, జ్ఞానంతోనే చేస్తారు. ఓకే స్వామి. ఇంకేమైనా అనుమానం ఉందా? స్వామి, జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నాకై నేను ఏదైనా ప్రయత్నము అని అంటే, ఒకవేళ అది ప్రారంభంలో లిఖిత పూర్వం అయితే భగవంతుని అనుగ్రహం చేత ఆలోచనలు విస్మరిస్తూ ఉండడం అనేటువంటి ఒక్క ప్రయత్నము నా వంతుగా నేను చేస్తే సరిపోతుందా స్వామి? ఒకవేళ అది లిఖిత పూర్వం అయితే అది కూడా లేకపోతే చేయలేదు స్వామి. ప్రోగ్రామ్ లో ఉంటే చేస్తాకపోయినా స్వామి. ఆత్మ తలుచుకుంటే, జ్ఞానము తలుచుకుంటే, గురువు తలుచుకుంటే, ఉచ్చత శక్తి కనుక అనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నది ప్రకాశిస్తుంది. ఏ కండిషన్స్ ఉండవు నాయన. నువ్వు ఇది చేస్తేనే ప్రకాశిస్తుందని అట్లా ఉండదు. అన్కండిషనల్ ఆత్మది, దేనితోనూ కలదు, దేని కండిషన్స్ అక్కర్లేదు. నేను ఇది చేస్తే అవుతుంది, వ్రతం చేస్తే అవుతుంది, గుళ్ళు గోపురాలు తిరిగితే అవుతుంది అనుకోవటం పొరపాటు. కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదని చెప్పారు స్వామి. అది పాయింట్. అసలు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు.
స్వామి. గుర్తించలేడు. స్వామి. వెలుగు గుర్తించదు, వెలుగులో చీకటి ఉండదు. ఇది ఉండదు మనకు స్వామి. అర్థం అవటానికి చెప్పిన మాట. స్వామి. సో స్వామి. ఆకాశమందు అంటే తురీయమందు అవస్థాత్రయములు గాని జనన మరణాలు గాని ఉండవు నాయన. స్వామి. వీడికి మళ్ళీ ప్రారంభం ఉందిగా కనపడుతుంది, జగత్తు కనపడుతుంది, సంసారం కనపడుతుంది. అయినప్పటికీ ఇది ఆత్మని విడిచి లేదన్న భావన కలిగి ఉంటాడు. ఎవరు? జీవన్ముక్తుడు. స్వామి. సర్వం కలిపిన పరం అంతా ఆత్మలోనిదే. ఇది ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చి ఇబ్బంది ఏం లేదు. తెర మీద బొమ్మ పడితే ఏం, పడకపోతే తెరకేమన్నా ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు స్వామి. అందులో స్వామి ఆ తెర మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు, నదులు ఎన్ని కనపడినా కూడాను అవి కేవలం తాత్కాలిక సత్యమే స్వామి. తెరపైన ఆధారపడి అవి అలా కదులుతూ ఉంటాయి అనేటువంటిది. చేస్తావు, లేకపోతే చెయ్యవు. అవును స్వామి. ఆయన కర్మలో ఉంది కాబట్టి తిరువണ്ണామలై వచ్చాడు అరుణాచలేశ్వరుడి దగ్గరికి. లేకపోతే చెడులోనో పొదర్లోనో ఉండేవాడిగా. కరెక్టే స్వామి. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఎక్కడా ఏమీ లేదు, నీలోనే ఉన్నది ఆ ఎరుక. కాబట్టి అది ప్రకాశిస్తూనే ఉన్నది. నీ దృష్టి కర్మ ప్రభావంతో పరోక్ష జ్ఞానముతో నీవు పాపమని పుణ్యమని కర్మలు ఆచరిస్తున్నావా లేదా? ఆచరిస్తున్నాను స్వామి. ఏమైనా ఆచరిస్తున్నాను స్వామి. కాబట్టి దాని గురించి వర్రి కాకల్లా, నిశ్చలత్వానికి రా. కాలము మౌనంగా ఉంటే చాలు, ఆత్మే ప్రకాశిస్తుంది. అంటే మౌనంగా వస్తే ప్రకాశిస్తుంది అనుకోబాకు. నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను మార్చి ప్రకాశిస్తుంది, నిన్ను అంత ముందు ఇచ్చి ప్రకాశిస్తుంది. పాయింట్ అదే స్వామి. హయ్యర్ పవర్ ఇష్టం స్వామి. అది ఒకటే ఉంటుంది నాయన. స్వామి. ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడి తరను చూస్తాడు కల్లో చూసినట్టు. కాబట్టి చేతుల్లో ఆ ఉచ్చతర శక్తే చూసుకుంటుంది. స్వామి అర్థమైంది స్వామి. 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 ఇంకేమైనా ఉందా? ఏం లేదు స్వామి. సంతోషం. స్వామి. నమస్కారం స్వామి.